మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ పూట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నద్ద నిలవబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి ఆగి పరిశీలిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాయించారు. ఎవరి చేత అంటే అపోస్తలుడు రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను గారి చేత. బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు కొంచెం విచిత్రంగా ఉంటాయి. పాత నిబంధనలో పరమగీతములు, క్రొత్త నిబంధనలో ప్రకటన. ఈ ప్రకటన గ్రంథములో రాయడానికి గల కారణం ఏంటంటే దేవుడు అపోస్తలుడైన యోహాను తన రొమ్మున ఆనుకున్న శిష్యుడిని క్రీస్తు కొరకు ఆ రోజులో ఉన్న రాజు అతన్ని హింసిస్తే ఎన్నిసార్లు అతను చంపాలని ప్రయత్నం చేసినా చంపలేకపోతున్నారు. ఎలాగా అంటే కొండ మీద నుంచి తోసేశారు, చావలేదు. ఏనుగులతో తొక్కించారు, చావలేదు. అలాగే నూనెలో వేశారు, చావలేదు. ఇక వాళ్ళు ఏమీ చేయలేక చేతకాక అక్కడున్న పద్మస్ దీవి అనే సముద్రపు ఒక ఒడ్డులు లాంటి వాటిలో ఒక దాంట్లో వేశారు. ఒక దీవిలో వేశారు. దాని పేరు పద్మస్ దీవి. అందులో దేవుడు 22 అధ్యాయాలు కలిగిన ప్రకటన గ్రంథాన్ని రాయించారు. దేవుడు రాయిస్తూ ఒక్కొక్కటి చూపిస్తున్నాడు. ఆయనకి చూపిస్తూ ఇదిగో రాయి, ఈ పుస్తకంలో దీని గురించి రాయి అని చెబుతూ ఒకసారంట 7 సంఘాల గురించిన వివరణ అనేది రాయించారు. ఎందుకంటే అంతిమ కాలాల్లో ఈ సంఘాల్లో జరిగినట్లుగా నేడు ప్రస్తుత సంఘాల్లో కూడా జరుగుతాయి అని చెప్తూ ఈరోజు మనం చదువుకున్న మూలవాక్యము లవోదియక సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఏమనంటే యేసుక్రీస్తు ప్రభువారంట తలుపు బయట నిలబడి తడుచున్నాడంట. ఎవరు లోపల ఉన్నారు సంఘ బిడ్డలు, వారు తలుపు తీస్తే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? వారితో కలిసి దేవుడు భోజనం చేసే గొప్ప ఆధిక్యత నేను ఇస్తానంటున్నాడు. మీరు ఎప్పుడైనా ఏ క్రైస్తవుల ఇంటికి వెళ్ళినా ఈ ఫోటో మీరు చూడండి. ఏ ఫోటో అంటే ఒక చేతిలో గొర్రె పిల్లను పట్టుకొని యేసయ్య దొడ్డి కర్ర అంటే గొర్రెలు కాసే కర్రను పట్టుకొని మరొక చేత్తో ఒక ఇంటిని తట్టడం తలుపును కొడుతూ ఉంటాడు. చేతితోలాగా దొడ్డి కర్ర పట్టుకొని గొర్రె పిల్ల వేసుకొని తలుపు తడుతూ ఉన్న ఫోటో కనబడింది. ఆ ఫోటో మీరు చూడండి. యాజ్ ఇట్ ఈస్గా లవోదియక సంఘానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారట తలుపు తడుతున్నాడట. ఆయన స్వరం వినేవారు కావాలి. ఇప్పుడు స్వరం వింటే తలుపు తీస్తారు. ఒకటి ఆయన స్వరం వినేవాళ్ళు కావాలి, 2 ఆయనతో తలుపు తీసేవాళ్ళు కావాలి, తలుపు తీసిన తర్వాత ఆయనతో భోజనం చేసేవాళ్ళు కావాలి. కానీ విచిత్రం ఏంటంటే ఈ రోజుకి సంఘాల్లో ఆయన స్వరం వింటలా, తలుపు తీయట్లా, ఆయనతో కలిసి భోజనము చేయట్లా. ఒకసారంట ఒక డ్రాయింగ్ పోటీ, దాన్ని ఏమంటే బొమ్మల పోటీ పెట్టారట మన భాషలో. ఒక ఆయనకి యేసుక్రీస్తు బొమ్మ తలుపు దగ్గర కొడుతూ ఉండడం ఫోటో గీశాడంట. ఆ ఫోటోకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట. అలాగే తలుపు ఉంది, ఆ తలుపు దగ్గర యేసయ్య కొడుతున్నప్పుడు ఉన్న ఆ ఫోటోకి ఫస్ట్ ప్రైజ్ రాగానే ఉంటాడికి ఎవడొకడు ఒక ఆయన వచ్చి అన్నాడంట, అసలు ఈ ఫోటోకి ఫస్ట్ ప్రైజ్ ఎవరిచ్చారు అన్నాడట. ఏముందయ్యా, తలుపు బాగానే గీశాడు, యేసుక్రీస్తుని బాగానే గీశాడు,
తలుపు తొట్టడం అన్ని బాగానే ఉన్నాయిగా అంటే ఈ తలుపుకి గొళ్ళు లేదు, మీరు ఎప్పుడైనా చూసారా అన్నారా? ఏమి లేదు, ఉంటారుగా ఎవడొకడు. తలుపులకు ఒక గొళ్ళు కూడా లేదు, గొళ్ళు లేకపోతే కొట్టడం ఎందుకు అన్నాడట. అర్థమవుతున్న పాయింట్. ఇప్పుడు గొళ్ళం ఇప్పుడు ఇంటికి వెళ్ళాం, అసలు ఇంటికి గొళ్ళువే లేదు అంటే ఈ రోజుల్లో మనకి ఏంటంటే తలుపు గొళ్ళు అనేది కింద ఉండేది, కానీ పూర్వం రోజులు అలా ఉండేది కాదు. దాన్ని ఏమంటారు, అది కూడా గొళ్ళు వేగ పైన ఉంటుంది, ఆ దిమ్మకి వేసి తాళాలు వేసేవాళ్ళం. అది లేదు ఇది లేదు, అర్థమవుతుందా? పైన గొళ్ళు పెట్టేది లేదు, కింద అది గొళ్ళు ఇది గెడ, రైట్. గొళ్ళు లేదు గెడ లేదు, దీనికి ఎవరైనా ఫస్ట్ లో చెప్తారా అన్నాడంట. నిజమేగా, ఇప్పుడు గొళ్ళు లేకపోయినా గొడ లేకపోతే తోసుకుని వెళ్ళాము లోపలికి, కొట్టడం ఎందుకు అని వెంటనే ఆ ఫస్ట్ వచ్చిన అబ్బాయిని పిలిచి కొంచెం కుదిరితే గొళ్ళు పైన పెట్టు, గడైన పెట్టు, లేకపోతే చూసే వాళ్ళకి అర్థం లేనట్టుగా ఉంటుంది అని అన్నారంట. అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ అన్నాడంట, యేసుక్రీస్తు ప్రభు వారి మూర్ఖుడు కాదండి. ఆయన ఎందుకు తడుతున్నాడు అంటే ప్రజలు బయట లేరండి, ఇంటి లోపల ఉన్నారు, లోపల ఆయన ఉన్నారు కాబట్టి తడుతున్నాడు. రెండవది, దీనికి గెడ లేకపోయినా గొళ్ళు లేకపోయినా తోసుకొని వెళ్ళిపోయేవాడే. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని బలవంతం పెట్టే దేవుడు కాదు, తోసుకొని బలవంతం చేశారా నన్ను నమ్ముకో అని దేవుడు కాదండి. ఆయన మనుషులకు అవకాశం ఇస్తాడు. లోపల ఉన్న ప్రజలకి, అబ్బాయి నేను బయటే ఉన్నా, అందరూ నన్ను చూస్తున్నారు, నువ్వు కూడా నన్ను చూడు, నా స్వరం విను, నువ్వు తలుపు తీచాలు, తలుపు తీస్తే నన్ను చూస్తావు, నన్ను చూస్తే లోపలికి పిలుస్తావు అంటే స్వేచ్ఛ ఎవరికి ఇచ్చాడు? లోపల ఉన్న వాడికి ఇచ్చాడు. ఆయన వాక్యం వింటున్న వారికి ఇచ్చారు, ఆయన నమ్ముకున్న వారికి ఇచ్చారు. నువ్వు నమ్ముకుంటావో అమ్ముకుంటావో నీ చేతికి అప్పగి. అందుకని అక్కడ ఉన్న భక్తులు అన్నాడు, గొళ్ళెం గీయకూడదండి, ఎందుకంటే గొళ్ళెం బయట లేదండి, లోపల ఉంది. లోపల ఉన్నవాడు తలుపు తీస్తేనే యేసుక్రీస్తు ప్రభు వారు లోపలికి వెళ్ళగలడు. ఇదే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు చాలా మంది ఇప్పుడు కూడా నేను ఒక వాట్సాప్లో ఒక పిక్చర్ చూశాను. ఆదివారం పూట సెలవు కొట్టేద్దాం, శుక్రవారం సెలవేద్దాం, ఆదివారం ఇస్తే క్రైస్తవులు ఒక్కలే చర్చికి వెళ్తున్నారు, అదే శుక్రవారం పెడితే హిందువులైన మనము ఇదంతా చేయొచ్చు అన్నట్టుగా కొన్ని రాజకీయ పన్నాగాలు, కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏది జరిగినా యేసుక్రీస్తు ప్రభువారు బట్టిగా ఎవరిని అజమాయించేవాడు, బలవంతం చేసే దేవుడైతే కాదు. నేను దీని గురించి ఆలోచిస్తున్నా. ప్రభువా, ఈ వసంతవాడ గ్రామంలో నేను ఈ వాక్యం చెప్పాలనుకుంటున్నాను. ఏంటా వాక్యం? నా స్వరము విని తలుపు తీసేవాడు ఎవరైనా ఉన్నారా అని చెప్పాలనుకుంటున్నాను ప్రభువా. నాకేమన్నా కొంచెం తెలివివ్వు, ఆలోచన ఇవ్వు అన్నప్పుడు ప్రభు నా మధ్యలో కొన్ని అనుభవాలు పెట్టారు. లోపలే ఉన్నారంట కొంతమంది, కానీ వాళ్ళు ఎలా స్పందించారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు నీ స్పందన కోసం ఎందుకు చూస్తున్నాడు అంటే, ఒకవేళ పూర్వపు దినాల్లో ఉన్న భక్తుల వలె స్పందిస్తావా? పూర్వపు దినాలు భక్తులు చెప్పిన ఆ సాకులు అడ్డులు నువ్వు చెప్తావా? లేదా నీకంటూ ఒక నిర్ణయాన్ని తీసుకొని, లేదు యేసుక్రీస్తుని నేను ఆయన స్వరం వినాలి, ఆయన తలుపు తీయాలి అనుకుంటాం. ఇప్పుడు తలుపు ఏంటండి బాబు అంటారేమో. హృదయమనేది తలుపు నొద్ద యేసునాథుండు సదయుడై తట్టుచుండే సకల విధములగు. ఈ పాట ఎప్పుడో తెలుగు క్రైస్తవ కీర్తనలు. హృదయం అనే తలుపు దగ్గర ప్రభు తట్టుచున్నాడు. ఎవరైతే సదయుడై ఆయన స్వరాన్ని వింటాడో తలుపు తీస్తారు, ప్రభు వారితో ఉంటారు. కానీ లోపల ఉన్న వ్యక్తులు స్పందించిన తీరు ఎలా ఉందో ఒక 2-3 విషయాలు మీ ముందు పెట్టి, అలాగే నువ్వు ఉన్నావా, అది మంచిదా చెడుదా ఒకసారి ఆలోచన చేద్దాం. అది మంచిది కాకపోతే అలా వద్దు, అదే మంచిది అయితే మనం కూడా అలాగే చేద్దాం. మొట్టమొదటిది అపోస్తుల కార్య గ్రంథములు 12వ అధ్యాయం. ఇక్కడ మీకు బాగా చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు, పునరుద్ధానుడే తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 11 మంది అపోస్తులు సేవ చేస్తున్నారు. అందులో
పేతురు గారు అనే ఆయన చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాడు. పేతురు మహాశయుడు ఒకప్పుడు పిలికితనంతో ఉన్నాడేమో కానీ ఇప్పుడు అలా లేడు, గొప్ప సేవ చేస్తున్నాడు. ఆయనతో పాటు ఉన్న వారందరినీ చంపుకుంటూ వస్తున్నారు. అయితే ఈ అపోస్తుల కార్యం 12వ అధ్యాయం, నా వైపు చూడండి, మీకు అర్థమయ్యేట్టు చెప్పేస్తాను. హేరోదు అనే చక్రవర్తి ఉన్నాడంట. అందరు శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు చంపేయడం దేనికంటే యేసుని గురించి సువార్త ప్రకటిస్తున్నారని. చాలాసార్లు చెప్పు చూసాడు, వీళ్ళు ఆగట్లా, చావైనా చేస్తాం కానీ యేసు గురించి చెప్పడం మట్టుగా ఆపమన్నారు. అలాగే అందరిని చంపుకుంటూ పేతురు గారిని కూడా చంపాలనుకున్నారు. సరే, ఆ సాయంకాలం దొరికాడు, రాత్రి వాక్యం చెప్తుంటే దొరికాడు. హేరోదు గారు అన్నారు, తెల్లారే చంపేయండి. చెప్పండి, ఎప్పుడు? తెల్లారే చంపండి. నైట్ చంపకూడదు కనుక, మరి సాయంకాలం చంపకూడదు కనుక తెల్లారే చంపండి. మరి ఏం చేయాలి? పేతురు గారు పారిపోతారేమో, చెరసాలు వేయండి. చెరసాల్లో ఒక్కొక్క చోట 16 మంది, ఎంతమంది? 16 మంది సైనికులు, ఆయన పక్కన 16, జైలు బయట గేటు దగ్గర 16, ఆ మూల 16, గుమ్మం దగ్గర ఎన్నైనా 4 16, 64 మందిని ఎక్కడ పారిపోతాడో అని చెప్పట కాపలా పెట్టారంట. ఆలోచన చేయని ప్రియులారా, ఈలోపు మరి పాస్టర్ గారిని జైల్లో పెడితే సంఘం ఊరుకుంటుందా? అప్పుడు వెళ్ళి పాస్టర్ గారిని రేపు చంపేస్తున్నారంట. దేవుడు ఏదైనా సహాయం చేస్తాడేమో, రండి ఈ రాత్రి మా ఇంటికి వచ్చేయండి అని చెప్పి ఒక ఆవిడ లేచి చెబితే సంఘం అంతా ఆ రాత్రి ఆయన ఇంటికి వచ్చేసారంట, తలుపేసేసారంట. ఎంతమంది అని రాయలేదు కానీ బైబిల్ ఒక మాట ఉంది, సంఘం అంతా అని. ఓ 10 మంది తీసుకుందాం ఉదాహరణగా. ఓ 10 మంది కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే మరి తల్లులు వచ్చినప్పుడు పిల్లలు రారా? ఒక ఆవిడికి ఓ పిల్ల కూడా ఉందంట, ఆ పిల్ల కూడా వచ్చిందంట. ఆ పిల్ల పేరు మనం చూస్తే పిల్లరా రోదే అని ఆమె. ఆ పిల్ల పేరు ఏంటంట? రోదే. ఈలోపు సంఘం అంతా ఊగిపోతూ, అయ్యా మా పాస్టర్ గారు తప్పించండి, జయించండి అని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అంటే వాళ్ళ ప్రార్థన ఆలకించి పరలోకం నుండి ఒక దూతను పంపించాడట. ఆ దూత దిగడమే పేతురు గారు ఉన్న జైల్లో దిగిందంట. ఆ దూత యొక్క వెలుక్కి, ఆ దూత యొక్క అనుభవానికి, ఆ దూత యొక్క శక్తికి మొత్తం 64 మంది సైనికులు కళ్ళు తిరిగి పడిపోయారు. ఈయన శుభ్రంగా పడుకున్నాడు హాయిగా. పేతురుని లేపి కాలు చెప్పులు వేసుకో అని చెప్పి బయటికి తీసుకొస్తా ఉంటే ఎక్కడ చూసినా ఆ యొక్క జనాలు గుట్ట కనబడుతుందంట. ఆ 16 మంది గుట్ట, ఆ 16 మంది గుట్ట, ఆ 16 మంది గుట్ట, మొత్తం ఆ 64 మందిని దాటి బయటకు వచ్చాడంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, రా నేను ఒక ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పి సంఘం ఎక్కడైతే ప్రార్థన చేస్తుందో ఆ సంఘపు యొక్క గుమ్మం దగ్గరికి వచ్చి ఆపారంట. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా నేను వచ్చేసానని చెప్పాలి కదా సంఘానికి. పాస్టర్ గారు తలుపు కొడుతున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఇందులో అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారేమో, అది అర్ధరాత్రి అయిపోయిందేమో, మధ్యరాత్రి 12 దాటిందో, 1 గంట అయిందో, 2 అయిందో, 3 అయిందో తెలియదు కదా. మరి నిద్రైపోయారు, ప్రార్థనలోనే ఉన్నారు భక్తిలో. పాస్టర్ గారు తలుపు కొడతా ఉంటే ఒక్కటి తీయట్లేదంట. ఈ లోపంట ఈ చిన్నది ఆయన స్వరాన్ని గుర్తుపట్టిందంట. అమ్మాయి అంటారు కదా, ఏమ కృష్ణమ్మ గారు, ఏమ లక్ష్మి గారు, ఏమ ఎస్తేరు, ఏమ రూతు అంటా ఉంటే నా వాక్యం ఒక్కసారి ఇన్ని సంవత్సరాలు నేను వాక్యం చెప్తున్నప్పుడు గొంతు గుర్తుపడతారు కదా కొంతమంది, ఇది పాస్టర్ గారు గొంతులో ఉందా అంటుంటారు కదా. ఆ చిన్నపిల్లలు గుర్తుపట్టిందంట. గుర్తుపట్టి అమ్మా అయ్యగారి గొంతులో ఉందే, అయ్యగారి గొంతులో ఉందా అంటే వాళ్ళేమన్నా చేస్తా, ఊరుగా అయ్యగారు ఎక్కడ వస్తారు? అప్పుడే అయ్యగారు జైల్లో ఉంటేను. వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు? అయ్యా మా అయ్యగారు రావాలి, జైల్లోంచి రావాలని ప్రార్థన చేస్తున్నారు. అమ్మ అయ్యగారి గొంతులో ఉందంటే ఈవిడేమంటుంది? అయ్యగారు ఇక్కడ ఎందుకుంటారే? చూడండి అసలు ఏమన్నారు ఒకసారి చదువుతున్నాం చూడండి. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 14వ వచనం, 13వ వచనం కూడా. అతడు తలవాకిన తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదాని వనిరి. వినండి చాలా జాగ్రత్తగా. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు, అతని దూత అనేది పేతురు ఇంకనూ తట్టుచుండగా వారు తలుపు తీసి అతను చూచి
విభ్రాంతి నొందిరి. ఏమర్థమైంది మీకు? పాస్టర్ గారు వచ్చి తలుపు తీరుతామంటే నీకు పిచ్చెక్కిందా ఏంటి, అయ్యగారు గొంతులాగా అనిపిస్తుందా అంటున్నారంట. రెండోసారి ఆయన తలుపు కొడతా ఉంటే వాళ్ళు నమ్మట్లేదంట. ఆఖరికి పేతురు గారు అరిసి 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 చెప్పేటప్పటికి పేతురు గారు స్వరం బట్టి కాదంట, ఈ చిన్నది అంటుందంట, లేదు అది మన అయ్యగారు గొంతే. అయ్యగారి గొంతు నాకు తెలియదే ఏంటి, అయ్యగారు వాక్యం చెప్పినప్పుడు నేను వెళ్ళలేదేంటని ఇలాగ గట్టి గట్టిగా మాట్లాడేటప్పటికి ఇదేంటే ఇది ఎంత గట్టిగా చెప్తుంది, అయ్యో తనేమోలే అని ఒకలాంటి కూడా లేదు ఇది ఆ యోహాను గారి గొంతు పట్టి వాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటే ఆయన అయ్యగారు అనుకుంటున్నారేమో, దూత అనుకుంటున్నారంట. ఎవరో కానీ మన అయ్యగారి గొంతే అనుకుంటున్నారంట. కానీ ఇది గట్టిగా చెప్పేటప్పటికి ఎందుకైనా మంచిదని తలుపు తీస్తే ఎవరున్నారంట. ఈరోజు మనం తలుపు ఎందుకు తీయట్లేదు తెలుసా? నమ్మలేకపోతున్నాం. యేసయ్య నిజం, యేసయ్యనా? యేసు నిజంగా కార్యాలు చేస్తాడా? నిజంగా ఆయన నమ్ముకున్న ఈరోజు ప్రియులారా, యేసు గొప్పోడు, యేసు సర్వశక్తిమంతుడు, యేసు అలా అని చెప్తాం. కానీ ఒక కష్టం రానివ్వండి మనమేమంటాం, ఒక బాధ రానివ్వండి, ఒక ఇబ్బంది రానివ్వండి మనమేమంటాం, దేవుడు నమ్ముకోవడం వరకే కానీ దేవుడు చేస్తాడా ఏంటి అంతా అంటూ ఉంటాం. దేవుడు ఇస్తాడా ఏంటి? కొన్నిసార్లు నమ్మం. అది నువ్వైనా నేనైనా అవిశ్వాసం. యేసయ్య తలుపు ఎందుకు తీయట్లేదు తెలుసు? ఈరోజు అవిశ్వాసం ఎక్కువైపోయింది మనుషులకి. నమ్మలేకపోతున్నారు. దేవుడు దిగి వస్తాడు, దేవుడు కార్యాలు చేస్తాడు, తన దూతను పంపిస్తాడంటే అయ్యగారు వాక్యం అలా చెప్తారు కానీ నిజంగా దేవుడు దిగి వస్తాడే ఏంటంటే పిచ్చి కాకపోతే అంటారు ఈరోజు చాలా మంది. ఈరోజు సేవకులు పిచ్చోళ్ళలాగా, ఆయన బోధలు పిచ్చోలాగా మీకు అనిపించవచ్చు కాక. నిజమే, చాలా మంది అంటున్నారు పిచ్చోళ్ళు వీళ్ళు ఎందుకు ఇలా వాక్యాలు చెప్తూ ఉంటారు, పిచ్చోళ్ళు. అయ్యగారికి ఆదివారం ఒక సాలదంట, బుధవారాలు పెట్టాడు, మొదటి వాగ్దాన సందేశాలు పెట్టాడు, ఈ పిచ్చోళ్ళ తిరుగుతున్నాడండి దేవజనులు అనుకుంటున్నారు. ఈరోజు లోకానికి క్రైస్తత్వం పిచ్చితనంగానే కనబడుతుంది. వాళ్ళకి తెలియక, మరి మనకు తెలిసి యేసునందు విశ్వాసం ఉంచలేకపోతున్నాం, యేసును నమ్మలేకపోతున్నాం. ఓ రోజంట ఒక ఆయన కష్టాల మూట వేసుకొని తిరుగుతున్నాడంట. అలా గుడికి వచ్చాడంట. గుడిలోకి రాగానే ఆ గుడి కొంచెం పెద్దదేమో, మళ్ళాగా పిచ్చుకులు పావురాలు కూడా వచ్చి వాళ్తున్నాయంట. ఓ 2 పావురాలు అంటే ఇలా మాట్లాడుకుంటున్నాయి. అదిగో చూడు ఆ ఏహెచ్కేల్ అని ఆయన కుటుంబ కష్టాలన్నీ సంచులు వేసుకొని వస్తున్నాడు, వాళ్ళే ఏసీ దగ్గర వదిలిపోతాడేమో అనుకుంటుందంట ఆ పిచ్చుక లేదా ఆ పావురం. ఆయన వచ్చి ఏం చేస్తాడు, మూట దగ్గర దింపించాడు, ప్రార్థన చేసుకొని మళ్ళీ ఏం చేస్తున్నాడంటే దేవుడైనా ఏం చేస్తాడు అని చెప్పి మళ్ళీ ఆ మూటను తగిలించుకుంటాడు. అప్పుడు ఇంకో పిచ్చుక అందంట, లేదా పావురం అందంట, ఇదేంటే గుడికి వచ్చినా కూడా మూట వదలట్లేదు అందంట. అప్పుడు ఆ పిచ్చుకలు పావురే అన్నాయంట, మనకున్న దేవుడు వాళ్ళకి లేడులేవే అన్న. ఏంటంట, ఎందుకు మాట ఉంది? ఒక మాట, పావురమైన పిచ్చుకైనా రోజు అన్నం వండుకొని కూర వండుకొని తింటాయా? మరి ఎలాగా? నీ ఎంగిలో దేవుడు ఇస్తాడు, నా కడుపు నిండుతుంది అంతేగా. మరి మన కష్టాలు వచ్చేటప్పటికి ఎవరినొకరు దేవుడు కనికరించడా? ఎవరొకరు దేవుడు దాతృత్వం ఇవ్వడా? ఎవరొకరు దేవుడు సహాయం చేయడా? నిజంగా చెప్తున్నా, ఈ నెలలో ఎన్ని శ్రమలు వచ్చినాయో, ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో ఆర్థికంగా. మరి నిజంగా అవన్నీ నేను తీర్చగలిగానంటే అర్థం ఏంటి? దేవుడు ఒక చోట కాకపోతే ఒక చోట ఆయన ఏం చేస్తా ఉంటాడు చెప్పండి, ద్వారాలు తీరుస్తాడు. అందుకని ఈరోజు సేవకుడిగా ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలని మా వెనకాల వేసుకుంటాం. ఎందుకంటే మా నోట చిరునవ్వు ఉంచి దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగిన దేవుడు తన సేవకుని ఎప్పుడు మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడో చోట తన దాసుని పోషిస్తూనే ఉంటాడు. ఏమండి, ఏలియాని నది దగ్గర ఆ కాలువ దగ్గర పోషించాడట. కాకులు తీసుకొచ్చి రొట్టి ఇచ్చినాయి అంట, కాకులు తీసుకొచ్చి మాంసం ఇచ్చినాయి అంట. కాకులు ఎత్తుకెళ్ళిపోతే తీసుకొస్తాయా? కానీ దానికి మారు మనసు ఇచ్చాడట. అవి తీసుకొచ్చి దైవజనుడి దగ్గర పెట్టిందంట. రోజు రొట్టి మాంసం. మన దేవుడు గొప్పోడండి. ఆయన నమ్మండి. యేసుక్రీస్తుని ప్రియులారా, నమ్ముకోవడం అంటే అమ్ముకోవడం కాదు. యేసుక్రీస్తు మీద ఆధారపడితే
నా దేవుడు గొప్పోడండి, ఏదైనా చేయగలడు అని అనుకుంటే ఆశ్చర్యకరంగా. మీకు చాలాసార్లు చెప్పాను. ఒకసారి నాకు ధనం అవసరం వచ్చినప్పుడు ఊరినే అమ్మగారు నేను వెళ్ళి చిన్న ఏరు ముద్ర వేస్తాం. ఏది మామూలుగా ఏమైనా డబ్బులు బ్యాంకులో ఉన్నాయని. ఎక్కడి నుంచి వస్తాయో, ఎలా వస్తాయో, ఎందుకు వస్తాయో తెలియదు. ఆ అకౌంట్లో డబ్బులు దేవుడు ఆ సమయానికి ఇస్తా ఉంటాడు. లేదా ఒక విశ్వాసం ప్రేరేపించి దేవుడు ఇస్తా ఉంటాడు. మమ్మల్ని పోషించిన దేవుడు, అన్నీ వదులుకున్న మమ్మల్ని దేవుడు పోషిస్తున్నాడే. కుటుంబం కోసమే బతుకుతున్నా నిన్ను. ఆయన నమ్ముకొని విశ్వసించేవాడిని ఎందుకు వదిలేస్తాడు ఆయన? నమ్మండి, విశ్వసించండి. ఏదో ఒక రూపాన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయను గాక. అపనమ్మకం వద్దండి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. మనం నమ్ముకోక దేవుడి కార్యాలు చూడలేకపోతున్నామండి. కాబట్టి నమ్మండి. చాలామంది తలుపు ఎందుకు తీయట్లేదంటే నమ్మకం లేక తలుపు తీయట్లేదు. నమ్మి తలుపు తీస్తే నోటి నిండా నవ్విస్తాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రెండో అనుభవం దగ్గరికి వస్తున్నా. ఇది మధ్యరాత్రి స్నేహితుడి ఒక ఉపమానం. కానీ ఉపమానంలో మనం చాలా పాఠం నేర్చుకోవచ్చు. ఇది ఎలా ఉందంటే, ఇద్దరు స్నేహితులు పక్క పక్కన ఇల్లేనంట. పక్క పక్కన ఇల్లు అయితే రోజు మాట్లాడుకుంటున్నారు చక్కగా. వాడిచ్చింది వీడు, వీడిచ్చింది వాడు పంచుకున్నాడు, మంచి మిత్రులుగా మారిపోయారు. మొదట వాడంట ఆ రోజు ఎందుకో మరి తక్కువ వండుకున్నాడంట. తాను తన భార్య తినేసి 9 అయింది, తినేసి కంచాలు కూడా కడిగేసుకొని పడుకుంటున్నారంట. మార్గం వెళ్ళే స్నేహితుడు ఎవరో, అరే ఈ ఊర్లో మనవాడు ఉన్నాడు కదా అని చెప్పి అక్కడెక్కడ భోజనం చేయడం ఎందుకు, మనవాడు ఏదో పెడతాడులే అని ఆలోచన చేస్తా చుట్టాలు అంటే ఇడు వచ్చాడంట మొదటోడి దగ్గరికి. ఈ మొదటోడు తన భార్య దగ్గరికి వెళ్ళి, అరే మనవాడు వచ్చాడు, ఏమన్నా ఇంట్లో ఏమైనా ఉన్నాయా? అదేంటంటే నువ్వు నేను తినేగా కలిగేస్తావు తెలుసు కదా, మరి ఇప్పటికిప్పుడు వండాలి అంటే సరుకులు కూడా సరిగ్గా లేవు, మరి ఏం చేద్దాం, మన పక్కనే ఉన్నాడు కదా స్నేహితుడు, వెళ్ళి అడుగుదామండి అని చెప్పి పక్కింటోడి దగ్గరికి వెళ్ళి, అరే స్నేహితుడా ఆ లోపలికి అన్నాడు కర్రకు అక్కడి నుంచి. ఏంట్రా ఏంటి? ఏం లేదురా, నాకు స్నేహితుడు ఇంటికి వచ్చాడు, నేను నా భార్య తినేస్తాం, కంచాలు కూడా కడిగేస్తాం, తింటాకి ఏమీ లేదు ఇంట్లో, నీ దగ్గర ఏమైనా రొట్టె ముక్కలు కానీ ఏమైనా ఇడ్లీ పిండి కానీ ఏమైనా ఉంటే ఇవ్వు అన్నాడంట. రే నా ఇంట్లో ఏమైనా ఉన్నాయి, కానీ వినండి చాలా జాగ్రత్తగా, అన్నీ ఉన్నాయి, లేగిసి ఇచ్చే సమయం నాకు లేదు. అలా కాదురా రే, నా ఇద్దరు పిల్లలు నా కౌగిల్లో ఉన్నారా, నువ్వు అరవమాక తలుపు కొట్టమాక. అరే అలా కాదురా, పరువు పోతురా, ఏమీ పెట్టకపోతే బాగోదురా, వీడి ఇబ్బంది వీడిది, వాడేవాడినాడు అన్నీ ఉన్నాయి కానీ ఇచ్చే టైం లేదు. రెండోది చేతిలో పిల్లలు ఉన్నారు, తలుపు కొడితే. ఇక మూడోసారి ఎంత కొట్టినా ఈసారంట, రే నీకు బుద్ధి లేదరా, నేను చెప్తుంటే నీకు మాటల వల్ల తలుపు కొట్టద్దురా అన్న, నా పిల్లలు లేచిపోతున్నారు, పోయి కలిసి అనేదాకా వచ్చేసాడంట. అయినా ఇంకేమన్నా తెలుసా, సిగ్గు విడిచి చెప్పండి, ఏంటంట సిగ్గు విడిచి, అలా కాదురా అని అంటే, సిగ్గు విడిచి ఇన్నన్నా సరే ఇంకా కొడుతున్నాడంటే వాడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోనంట. లెగిసి, రే ఏం కావాలి, రొట్ల ఇగో తీసుకో, టీ కాఫీ కూడా ఇగో తీసుకో, పంచదార తీసుకో, రొట్ల నీకేం కావాలో చెప్పు, అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టాడంట. ఆలోచన చేయండి ప్రియులారా, ఇందులో మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, మనకు కావాల్సిన పాయింటే. ఈరోజు ప్రియులారా, మనం తలుపు ఎందుకు తీట్లో తెలుస్తా, మన ఇంట్లో అన్నీ ఉన్నాయి, మనకు కావాల్సింది ఉంది, మనం డబ్బున్న వాళ్ళు అయిపోయాం, మనకు అన్నీ ఎవరితో పని లేదు మనకి. ఒక విషయం, ఎందుకు ప్రియులారా బయట ఏదైనా జరిగినా ఒకటి స్పందించట్లేదంటే, మనకు అవసరం లేదు, మనం గొప్పలో చీటికి మాటికి అందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. రెండోది, మన ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఒకటి దగ్గర చేయాల్సిన అవసరం లేదు. మూడోది విసుగు. బైబిల్లో కూడా ప్రార్థన ఎలా చేయొద్దంటే విసుగక ప్రార్థన చేయమన్నాడు. ఈరోజు ప్రియులారా ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోకండి. కొంతమంది దేవుడు మనకి 5,000 నోట్లోకి వెళ్తున్నాయేమో, లేదా బాగా సంపాదిస్తున్నామేమో, కొన్నిసార్లు కన్ను మిన్ను దేవుడు నమ్ముకున్నాడే కాదంటలా, ఆస్తిపరుడు అయ్యాడు దేవుడు నమ్ముకున్న తర్వాత. కానీ అన్ని ఏసైని ఎందుకు నమ్ముకో, చాలా మంది నా జీవితంలో నేను చూశాను. ఏసైని ఎందుకు నమ్ముకోవాలి తెలుసా, నాకేమైనా బాధలు ఉంటే నమ్ముకోవాలి,
నాకేమైనా రోగం ఉంటే నమ్ముకోవాలి, నాకేమైనా ఇబ్బంది ఉంటే నమ్ముకోవాలి. నాకేం లేదుగా, నాకు అన్నీ ఉన్నాయి ఇక దేవుడు ఎందుకు నాకు? ఒకసారి నేను ఒక చోట విన్నా, ఒక దైవజనుడు చెప్తూ విన్నా, ఒక ఆయనకంటే సిగరెట్లు తాగి తాగి గొంతంతా క్యాన్సర్ వచ్చేసింది. డాక్టర్లు అన్నారంటే ఇక సిగరెట్ తాగుతూ చచ్చిపోతావు, సిగరెట్ తాగినా చచ్చిపోతావు, తాగకపోయినా చచ్చిపోతావు, తీసుకెళ్ళిపోమన్నారంట. ఈ అబ్బాయి తింటలేదంట, నోటి నిండా పుండు అయిపోయి తింటలేదంట. ఆ రోజు దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా పలానా ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన కూడా తీసుకొచ్చాము, నోటి నిండా పుండు అయిపోయింది, సిగరెట్లు తాగి ఇలా తయారయ్యాడు, ఇప్పుడు చావు బతుకొచ్చేసాడు, మీరేమో చేయగలరా అంటే, ఆ దైవజనుడు కన్నీరు కార్చి ఆ రోజంతా బిడ్డ కోసం ఉపవాసం ఉంది ప్రభు దగ్గర ఏడ్చాడంట. అయ్యా బిడ్డ నాయన నోటి నిండా పుండు అయిపోయిందంట, అన్నం తిని 4 రోజులు అయిపోయిందంట, ఏమో అసలు పరిస్థితి ఏంటో చూస్తుంటే భయంకరంగా ఉందయ్యా, కుటుంబానికి తండ్రి అంటయ్యా, పలానా బిడ్డలు ఉన్నారంట ప్రభు అని ప్రార్థన చేస్తే ఉదయం కల్లా అంత జావా తాగే అనుభవం, ఒక ఇడ్లీ తినే అనుభవంకి వచ్చాడంట. ఆ రోజు కూడా దైవజనుడు కొంచెం ఉపవాసం ఉంటే 2వ రోజు కల్లా అన్నం తిని పర్లా లెగుస్తున్నాడంట. ఇక 3వ రోజు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు, 3వ రోజు కూడా బాగుందని అన్నాడు. ఇక ఆదివారం పూట సాక్ష్యం చెప్పిద్దాం ఆ అబ్బాయి చేత, అంత బాగున్నాడు కదా, నడుస్తున్నాడంట, మన దారిలో కూడా కనబడ్డాడు, అంతా బాగుంది కదా అని చెప్పి చూస్తే ఆ ఆదివారం చర్చికి రాలేదంట. ఏంటి రాలేదు, లెగలేకపోతున్నాడా ఏంటి అని చెప్పి గబగబా ఆ పాస్టర్ గారు ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాడట. ఆ ఎవరైతే రోగి వచ్చాడో ఆ అబ్బాయి ఇంటికి వెళ్తే గుమ్మం దగ్గరంట సిగరెట్లు కాలుస్తూ దాన్ని ఏమంటారు రింగులు తిప్పుతున్నాడంట. అయ్యగారు వచ్చి, అయ్యా ఏంటయ్యా ఎలా తయారయ్యో, రోగంతో వచ్చో, చావు బతుకుల్లో వచ్చో, దేవుడు కార్యం చేశాడు, మరి గుడికి రావచ్చు కదా అంటే, ఇంకా గుడికి ఎందుకు అయ్యారు అన్నాడంట. ఏంటి ఇంకా గుడి ఎందుకు అయ్యారు, సిగరెట్ కాల్చలేకపోతున్నాను, అన్నం తినలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను అని వచ్చాను, దేవుడు ముట్టాడు, స్వస్థపరిచాడు, అయిపోయింది. రోగంతో ఉన్నప్పుడు వచ్చానండి, దేవుడు ముట్టాడండి, అంతా అయిపోయిందండి, ఇంకెందుకండి దేవుడు, మళ్ళీ ఏమైనా అటు ఇటుగా ఉంటే మళ్ళీ వస్తానండి, అంతేగాని అన్నీ బాగుంటే మట్టిగా కాదండి అన్నాడంట. నిజమేగా ఈరోజు దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు అంటే, రోగంతో ఉన్నప్పుడే. అన్నీ బాగుంటే దేవుడు లేడు, ఇంకేదేమో లేదు. ఈరోజు ప్రియులారా, మనిషికి అన్నీ ఇముడుతూ ఉంటే కన్ను మిన్ను కానక, దేవుడు అవసరం లేక, దేవుడు మనల్ని పిలిచిన స్పందించక, ప్రియులారా కొంతమంది దేవుడు స్వామి ఇప్పుడు ఎందుకులే, కొంతమంది నాకు తెలుసు చాలా మంది దేవుడు సేవకు పిలుస్తున్నారు, కొంతమంది దేవుడు పరిచర్యకి పిలుస్తున్నాడు, కొంతమంది దేవుడు పనికి పిలుస్తున్నాడు, ఏదో పని దేవుడు వాళ్ళ పక్షాన్ని ఇవ్వాలనుకుంటారు, కానీ వాళ్ళకి ఏమీ వినమట్లేదంట, విన్నా స్పందించే మనసు లేదు. కొంతమంది హృదయాన్ని రాతి హృదయం చేసుకుంటున్నారంట, దాని స్నేహితుడే కానీ ఎలా పడతారు తిట్టేశారు చూసారా. కానీ సిగ్గు విడిచి అడిగేటప్పటికే ఆ మనసు మారింది. ఈరోజు మనం కూడా హృదయాలు రాతి అయిపోతున్నాయేమో, అన్నీ ఉన్నాయి కదా, ఇంకెవరితో పని లేదు కదా, అందుకని కొన్నిసార్లు కఠినంగా ఉంటున్నాం. మళ్ళీ ఎప్పుడు ఈ కఠినంగా హృదయం బాధ వస్తుందంటే, కష్టాలు వస్తేనే బాధ వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అలా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా మనకు మంచి హృదయం ఉండాలి. ఏ అవసరంతో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా దేవుని బట్టి మనము విడవకూడదు. ఈరోజు మనం అలా ఉన్నాం, ఒకసారి ఆలోచించి. 3వ వ్యక్తి దగ్గరికి వస్తున్నాను ప్రియులారా. ఇది మనం ఆదివారం కూడా చెప్పుకున్నాం, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకలు. 10 మంది కన్యకలే, దేవుని కోసం ఎదురు చూసిన వాళ్ళే, కానీ 5గురు అంట ప్రతిరోజు ప్రార్థన, విశ్వాసం, నమ్మకం, దేవుడి మీద ఎదుగుదల, ఉపవాస ప్రార్థన చేస్తూ వారు తమ సిద్ధపరుచుకున్నారంట పెండ్లి కుమార్తె. ఎలాగా అంటే, దేవుడు వాళ్ళని సిద్ధపాటుని దీపంతో పోల్చాడు. 10 మంది దగ్గర దీపాలు ఉన్నాయంట, కానీ 5గురు అంటే బుద్ధి కలిగిన వారు. అంటే అర్థం ఏంటంటే, ఏమో యేసు ఏ టైంలో వస్తాడు అని చెప్పి రెడీగా దాని నిండా నూనె పోసుకున్నారంట, డబ్బాలతో నూనె పెట్టుకున్నారంట. ఎందుకు ఏ టైంలో వస్తారు, మన ఈ కరెంట్ లేవు కదా, దీపాలు ఎవరి దీపాలు పెట్టుకున్నారంట, గుడ్డి నిండా నూనె పోసుకున్నారంట, పక్కన కూడా స్పేర్ పెట్టుకున్నారంట. దీన్ని విశ్వాసం అంటారు చాలా, దేవుడి మీద నమ్మకం. బుద్ధి లేని కన్యకలు ఉన్నారంట, వాళ్ళేమనుకుంటున్నారు, దీపం నిండా నూనె ఉంటే సాలే అనుకున్నారంట. అసలు ఏ టైం వస్తుంది, నేను వెళ్ళిపోతా అంతే అన్నట్టుగా బుద్ధి లేని కన్యకలు అంటే సిద్ధపాటు లేని వారిగా ఉన్నారంట. బైబిల్ చెప్తుంది చాలా రాత్రి అయిపోయిందంట, ఆ దివిటీలో నూనె అంతా అయిపోతుందంట. ఈ లోపు ఎవరో పిలిచారు, యేసయ్య త్వరగా వస్తున్నాడు, సిద్ధపడండి అని. అంతే. బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారంటే, నూనె చూసుకున్నారు, అమ్మో ఇప్పుడు మేము ఇక్కడి నుంచి
మరి సెంటర్ దాకా వెళ్ళాలి, మరి అప్పుడు దాకా కనబడాలంటే నూనె ఉండాలి అని చెప్పి గబగబా నూనె రెడీగా ఉంది కాబట్టి దీపాల్లో పోసేసుకొని మళ్ళీ దీపం వెలిగించుకొని 5 వెళ్ళిపోతున్నారంట. ఈ మిగిలిన వాళ్ళు అర్ధరాత్రి అయ్యింది, దీపాలు చూస్తే ఆరిపోతున్నాయి, నూనె చూస్తే లేదు, స్పేర్ నూనె తెచ్చుకోలేదు. అప్పుడు ఆ బుద్ధి కలిగిన వాళ్ళు అయ్యా కొంచెం నూనె పోయిందంటే వాళ్ళు అన్నారు తెలివిగా మాకు సాలదు అన్నారట. మరి ఏం చేయమంటావు, అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి తెచ్చుకో అన్నారట. ఆ రాత్రి వెళ్ళి 5 అమ్మేవాడిని లేపి ఆ దగ్గర నూనె పోసుకొచ్చేటప్పటికి వీళ్ళు 5 లోపలికి వెళ్ళిపోయారంట. తలుపు వేయబడిపోయిందంట. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ బుద్ధి లేని కన్యకలు అంటే వెళ్ళి అయ్యా అయ్యా తలుపు తీయండి అంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకో తెలుసా, శ్రద్ధపాటు లేదు కనుక, దేవుడి గురించిన ఆసక్తి ఆపేక్ష లేదు కనుక. దేవుడి దగ్గరికి వస్తే ఉపవాసాలు ఎందుకంటారు కొంతమంది, దేవుడి దగ్గరికి వస్తే ప్రార్థనలు ఎందుకంటే పద్దాక అంటారు కొంతమంది, దేవుడి దగ్గరికి వస్తే ఆదివారం ఒక పూట చాలదా ఇంకొంతమంది అంటున్నారు. ఇప్పుడు కరోనా తర్వాత దేవుని మందిరానికి ఎందుకండి, ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తే అయ్యగారు చక్కగా కనబడుతున్నారు అంతేగా. ఈరోజు నా వాక్యం కూడా దేవుని కృప చేత టీవీలో రాకపోయినా ఇలాంటి ఫోన్లు ఉంటా ఉంటే నా వాక్యం కూడా వస్తుంది. కొంతమంది అంటున్నారు. మొన్న నాకు విచిత్రం అనిపించింది, ఒక ఆవిడ గుడికి రాలా, కానీ మంచి ఆవిడ, నాకు తెలిసిన ఆవిడ ఆదివారం తప్ప మిగతా రోజులు రాదు. కారణం ఏంటంటే భర్త మార్పు చెందల. నాకు ఆవిడ చూసి చాలా సంతోషం అనిపించింది. ఆవిడ అంటుంది గృహదర్శనం చేసేటప్పుడు అయ్యగారు మీ కన్ను ఎలా ఉందండి అంది. అమ్మ నేను వచ్చి మీ దగ్గర వారం అయింది, నా కన్ను సోమవారం ఎప్పుడో తగ్గిపోయింది, బుధవారం కల్లా నా కన్ను తేడా ఉందని నీకు ఎలా తెలుసమ్మా అంది. అయ్యగారు ప్రతిరోజు మీ వాక్యం నేను టీవీలో చూస్తున్నానండి, అదే ఫోన్లో చూస్తున్నానండి, మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, మీరు ఎలా ఉన్నారు, ప్రతిరోజు మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని నేను ఎందులో చూస్తానో మురిసిపోయేవాడి. నిజమే కదా, ఒక దైవజనులు ఎంతగా పట్టించుకుంటున్నారు. అలాగే ప్రియులారా ఇంకొంతమంది ఏం చేస్తారంటే గుడికి వెళ్తే కుర్చీలు ఉంటాయో ఉండవు, గుడికి వెళ్తే ఫ్యాన్ ఉండదు, గుడికి వెళ్తే ఎక్కడో కూర్చోబెడతారు. అదే టీవీలో అనుకో మన ఇంటి ముందే సోఫా సెట్ మీద కాలు వేసుకొని వాక్యం వినొచ్చు. అయ్యగారు వాక్యమే. అలా ఉండకూడదండి. దైవజనులు ఒక పాట రాస్తూ అన్నారు, సాతానంట రానున్న దినాల్లో గుడికెందుకే అన్ని టీవీలో వచ్చేస్తున్నాయి కదా, గుడికెందుకే అన్ని ఫోన్లో వచ్చేస్తున్నాయి కదా, గుడికెందుకే అని అంటదంట. కరోనా వచ్చినప్పుడు కూడా మనుషులు అన్నారు కదా ఇదే మాట, గుడికెందుకు వెళ్తే కరోనా వచ్చేద్దని. అన్ని చోట్లకి వెళ్తారు, మళ్ళీ షాపింగ్ మాల్కి వెళ్తారు, అన్నికి వెళ్తారు, కానీ దేనికి మట్టికి గుడికి మట్టిగా. కొంతమంది ప్రియులారా నిర్లక్ష్యం, సిద్ధపాటు లేకపోవడం, ఇలా చెప్పుకుంటా ఉంటే చాలా విషయాలు బయటపడతాయి. కానీ ఈరోజు ప్రకటన గ్రంథంలో లవోదిక సంఘం దేవుడితో అంటున్నాడు, అయ్యా నా స్వరం వినిపి తలుపు తీసేవాళ్ళు కావాలి. అలా ఎవరు తీస్తారో తెలుసా, సిద్ధ మనసు కలిగి ప్రభు దగ్గర ఉపవాసముతోనూ నిరీక్షణతోనూ కనిపెట్టి నాతో మాట్లాడు ప్రభువా అని ఎవరైతే, అయ్యా నిజంగా మరి ఎంతమందికి ఆపేక్ష ఉందో నాకు తెలియదు, కానీ మా అయ్యగారి మాటలు ఎప్పుడు వింటామా, అయ్యగారి దేవుని యొక్క సందేశం ఎప్పుడు వింటామా, ఆదివారం ఎప్పుడు వస్తుందని కనిపెట్టే వాళ్ళు కొంతమంది, వచ్చిన దానికి చూసుకోవచ్చు అనుకునే వాళ్ళు కొంతమంది, దేవుడి మీద ఆసక్తి కొంతమందికి తక్కువ. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడలేదు. కానీ నువ్వు నిజంగా దేవుడి మీద ఆసక్తి కలిగిన వాడు అయితే ఈ రాత్రి దేవుడితో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన స్వరం నువ్వు విని ప్రభువా. ఒకసారి ఆయన పేరు సమూయేలు అంట. 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తల్లి గుళ్ళో వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకని, నాకు పిల్లలు పుట్టట్లేదు, దేవుడి కనుక పిల్లలు వస్తే దేవుడు నీకే ఇచ్చేస్తారు, పాస్టర్ గారికి ఎంత కనుకుందంట. ఇప్పుడు మీరు అనుకోమాక నాకే సాల్తలేదండి, దేవుడికి స్తోత్రం కలుగుని కాక. ఆలోచన చేయండి, ఆ పిల్లోడిని ఇచ్చేసిందంట. ఆ పాస్టర్ గారు ఆయనకు ఒక 2 పిల్లలు ఉన్నారంట, ఒప్ని ఫినెహాస్, వాళ్ళతో పాటు ఈయన కూడా పెంచుతున్నాడంట. కానండి ఈ చిన్న పిల్లోడు ఆ పాస్టర్ గారిని కంటికి రెప్పలా చూస్తున్నాడంట. ఆయన చేసిన భక్తి, ఆయన చేసిన విశ్వాసం ఒక రోజు అంట 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనుకున్న ఉదాహరణగా ఆ 10 సంవత్సరాలు ఉన్న సమూయేలుతో దేవుడు మాట్లాడడం మొదలెట్టాడంట. ఈయనేమనుకున్నాడు, మా పాస్టర్ గారు పిలిచారు అని చెప్పి ఏలీయా దగ్గరికి వెళ్ళి మీ దాసుడు వచ్చాడు, చెత్తగించుచున్నాడు, మాట్లాడు అంటాడంట. నేనెప్పుడు పిలిచాను రా, అపోహగా ఉన్నావు, వెళ్ళు పడుకో అన్నాడంట. రెండోసారి దేవుడు సమూయేలు అని పిలిచాడంట. మళ్ళీ వచ్చి మా అయ్యగారే అని చెప్పి నిలబడి అయ్యా వచ్చానండి చెప్పండి అన్నాడంట. ఆ పాస్టర్ గారికి అర్థమైపోయింది, పిలిచింది నేను కాదు దేవుడే, ఈసారి నేను ఎవరైనా పిలిస్తే ఓ మాటను నీ దాసుడు ఆలకించున్నాడు, నాతో చెప్పు, ఇదే మాట మాట్లాడు, రావక్కడెక్కడ దాకా మనసు మీద ఉండగానే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నువ్వేం చెప్పాలనుకున్నావు నాకు చెప్పను అంటే వెంటనే దేవుడు చెప్పాడు, ఏలియా 2 కుమారులను చంపేస్తున్నాను, వారి సిద్ధపాటు లేరు కనుక నేను రానున్న దినాలు గొప్ప దైవజనులు చేయబోతున్నానని ఒక గొప్ప నిరీక్షణ ప్రవచన వాక్యం చెప్పినప్పుడు
ఆయన ఏ మాట అయితే చెప్పాడో అది నెరవేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు ఆయన కొరకు స్వరం వినేవారు కావాలి. ఆయన చూడాలనుకునే వారు, ఆసక్తి కలిగిన వారు కావాలి. అలా నువ్వు ఉండగలిగితే రండి, తల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీతో మాట్లాడాలని, ఆయన రక్షించబడాలని, ఆయనతో భోజనం చేయాలనే నిరీక్ష లేకుంటే ప్రభు నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. తల వంచి ప్రార్థన చేసుకుందాం.